ఎస్టర్డే హాలీవుడ్ ఫిల్మీ అప్డేట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ అండ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కొన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ తో పాటు ఆగస్ట్ 15th రిలీజ్ అయిన ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పటిదాకా ఏ విధంగా ఉందో చూసేద్దాం. డే 1 తర్వాత కంప్లీట్ గా వాష్ అవుట్ లోకి వెళ్ళిపోయిన మిస్టర్ బచ్చన్ 13 crore గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. డే 1 ఆల్మోస్ట్ 7 or 8 crore గ్రాస్ వచ్చింది గైస్, ఇంక్లూడింగ్ పెయిడ్ ప్రీమియర్స్. సో ఆ తర్వాత కంప్లీట్ గా లైఫ్ టైమ్ లో ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది ఇంతే అనమాట. హాలిడే అండ్ డే 1 అడ్వాంటేజ్ టాలీవుడ్ ఫిల్మ్స్ కి ఎప్పుడు ఉంటుంది, బట్ డే 2 అనేది ఎప్పుడు కూడా టాక్ బట్టి కంటెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇక డబుల్ స్మార్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా 19.66 crores కలెక్ట్ చేసింది. డే 1 10 crores కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వాష్ అవుట్ థియేట్రికల్ బిజినెస్ 50 crore దాడి చేశారంట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్ టాలీవుడ్ లిస్ట్ లో. ఆ తర్వాత అక్షయ్ కుమార్ గారి కేల్ కెల్మే కంప్లీట్ గా అయిపోతులే ఒక 7 days తర్వాత అనుకున్నారు, బట్ మొన్న సాటర్డే సండే కూడా ఫిల్మ్ కి లిటిల్ జంప్ చూసింది. చాలా మంది షాక్ అయినప్పటికీ ఆ కలెక్షన్ స్టిల్ చిల్లరే. నెగిటివ్ రివ్యూస్ వచ్చిన 39 crores అనేవి ఏమి కూడా కాదు. ఈయన ఇంతకు ముందు నుండి మంచిగా అంటే ఇలాంటి ఎక్కువ ఫిల్మ్స్ కాకుండా లిమిటెడ్ గా హైప్ తో వస్తే 50 crores 100 crores కూడా నెగిటివ్ మిక్స్డ్ రివ్యూస్ తో కొట్టగలడు. అక్షయ్ కుమార్ అండ్ అజయ్ దేవ్గన్, నాగార్జున, వెంకటేష్ లాంటి ఏజ్ కదా, వాళ్ళ నుండి కలెక్షన్స్ మరి తీసేయాలి మైండ్ వెళ్ళి అని అనుకోకండి. గట్టిగా తలుచుకుంటే ఇద్దరు కూడా 300 crore క్లబ్ దాటి ఫిల్మ్స్ తీయగలరు. మొన్న అజయ్ దేవ్గన్ గారి శైతాన్ బాక్స్ ఆఫీస్ చూసారు కదా, దృశ్యం 2 కూడా. బట్ అక్షయ్ కుమార్ గారు మాత్రం నేను బాక్స్ ఆఫీస్ పట్టించుకోను, స్క్రిప్ట్ నచ్చితే ఓటీటీ ఫిల్మ్ అయినా చేసేస్తాను అంటున్నారు. అయితే వేద సినిమా డే 1 అక్షయ్ కుమార్ గారి కేల్ కెల్మే కన్నా ఎక్కువ వచ్చింది సెకండ్ ఆప్షన్ లాగా. బట్ ఆ తర్వాత ఫైనల్ రన్ లో మాత్రం మరి రాలేదన్నమాట. అకార్డింగ్ టు ద ట్రేడ్ ఈ సినిమా మల్టీప్లెక్స్ కాదు, మోస్ట్లీ సింగిల్ స్క్రీన్స్ లోని విలేజెస్ లోని చూడాల్సిన సినిమా. కానీ అక్కడ స్క్రీన్స్ అన్ని కూడా 3-2 డామినేట్ చేయడం, టాక్ కూడా అటువైపు ఉండడం ఈ సినిమా దెబ్బైంది అంటున్నారు. మల్టీప్లెక్స్ సైడ్ చాలా వరకు వీకెండ్స్ లో అయితే మాత్రం 3-2 అండ్ సెకండ్ ఆప్షన్ ఇప్పుడు కేల్ కెల్మే ఫైనల్ రన్ లోని కనిపిస్తుంది అనమాట. ఓపెనింగ్ డే ఒక్కటే వేద సినిమాకి అడ్వాంటేజ్ అయింది. పోతే ఈ ఫిల్మ్ కి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, అలానే పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఒకవేళ పాజిటివ్ వచ్చి క్లాష్ లేకపోయింటే 100 crores ని దాటి ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ అదంతా కూడా ఇప్పుడు క్లాష్ లోని అండ్ ఇలాంటి టాక్ తోటి సాధ్యం కాదు. నేను ముందే చెప్పాను కదా, 3-2 డే 1 నుండి ఆ హైప్ అనేది ముందు నుండి కనిపిస్తుంది కాబట్టి దానికి అడ్డుకుని నిలబడాలంటే నార్మల్ డీసెంట్ రివ్యూస్ వస్తేనే పనిచేయదు, బ్లాక్ బస్టర్ రివ్యూస్ వస్తే మాత్రమే సర్వే అవ్వగలరు. ఆ తర్వాత చియాన్ విక్రమ్ గారి తంగాలన్ సినిమా ఒక ప్రెస్టీజియస్ టైప్ లో అని చెప్పారు మొదట్లోని, బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఏం ఎక్కలేదు. నా ఒక్కడికైనా అనుకుంటే ఈవెన్ తమిళ ఆడియన్స్ కి కూడా లెస్ ఇంట్రెస్ట్ అన్నట్టు బుకింగ్స్ నుండి ఓపెనింగ్ డే నుండి తెలిపోయిందనమాట. ప్రపంచవ్యాప్తంగా కేవలం 66 crore గ్రాస్ మాత్రమే దాటిందనమాట. ఫిల్మ్ యొక్క బడ్జెట్ 120-130 crore వరకు అన్నారు. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 150 crores దాటితే బ్రేక్ ఈవెన్ సేఫ్ అవుతుంది అన్నారు. సో ఇక ఓవరాల్ గా లాస్ తోటి సినిమా ఆగిపోయింది. సినిమా మరీ అంత బ్యాడ్ ఏం కాదు, అలానే కమర్షియల్ గా థియేటర్స్ లో జనాలు చూసే సినిమా కాదు. దాంతోపాటు బజ్ చాలా బ్యాడ్ గా ఉంది, దానికి తోడు టాక్ కూడా బ్యాడ్ గా ఉంది. కాబట్టి యునానిమస్ గా రిజెక్షన్ అయితే జరిగింది. తర్వాత తమిళ సినిమాకి ఈ ఇయర్ చాలా వర్స్ట్ గా ఉంది. అప్కమింగ్ తలపతి విజయ్ వచ్చి ఆ గోడ్ సినిమా తోటే సేవ్ చేయాలి, పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి. సేమ్ డేట్ ని రిలీజ్ అయిన డెమోంటీ కాలనీ పార్ట్ 2 ఈ ఫిల్మ్ తంగాలన్ క్లాష్ లో ఎవరు కూడా చూడరు, పార్ట్ 1 కూడా బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వలేదు అన్నట్టు మాట్లాడుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ ఫిల్మే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోయి లాంగ్ రన్ లో అలా ఆడుతుంది తమిళనాడులో. స్టిల్ తంగలన్ కన్నా లాంగ్ రన్ లో మొన్నటి డేస్ అంతా కూడా ఈ ఫిల్మ్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. మరి ఆడియన్స్ టాక్ ఏమో గానీ మన సైడ్ రివ్యూస్ అంటే నాకు తెలిసిన కొంతమంది అయితే అంతగా ఏం లేదు, నార్మల్ అది ఇది అని చెప్పి తెలుగు రివ్యూస్ లో కూడా. కానీ కొంతమంది మాత్రం బాగుంది చూడొచ్చు అంటున్నారు. నేనైతే పార్ట్ 1 కూడా చూడలేదు, అందుకనే పార్ట్ 2 వెళ్ళాలి లేదని ఆగాను. బట్ పక్కాగా చూడడానికి ప్రయత్నిస్తాను. బట్ ప్రస్తుతానికి పార్ట్ 2 నా దగ్గరలో లొకేషన్ లో లేదు కాబట్టి ఇక చూడలేను, చాలా దూరం జర్నీ చేయాలి. ఇక పార్ట్ 1 పార్ట్ 2 చూడడానికి ప్రయత్నిస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 50 crores దగ్గరలో ఉంది. చూడాలి మరి ఆ క్లబ్ లోకి వెళ్తుందా లేదా. ఇంకొక 9 crores కలెక్ట్ చేస్తే ఆ క్లబ్ లోకి వెళ్తుంది. ఈ ఇయర్ తమిళ ఇండస్ట్రీకి రాయన్, దాంతోపాటు అరణ్మాయి 4th part, ఇండియన్ 2 అండ్ మహారాజా ఈ 4 ఫిల్మ్స్ అనుకుంటా 100 crore క్లబ్ లోకి వెళ్ళాయి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ కి హ్యాపీగా జైలర్ తో ఒక స్ట్రీట్ చూసింది కాలీవుడ్. ఇక ఆగస్ట్ 15th కి యునానిమస్ గా బిగ్గెస్ట్ విన్నర్ గా 3-2 మాత్రమే నిలబడలేదు. బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డ్స్ లోని మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిల్మ్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. మోస్ట్లీ ఫిల్మ్ యొక్క వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది గైస్. ఓపెనింగ్ నుండే హైప్ బాగుంది, ఓపెనింగ్ డే బాగా వచ్చింది. ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఆడియన్స్ నుండి విపరీతంగా ఎక్కువ ఉంది కాబట్టి సినిమాకి రన్ ఆగట్లేదు. హోల్డ్ అదే విధంగా వీకెండ్స్ లో గట్టిగా చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 592 crores కలెక్ట్ చేసిన ఈ 3-2 ఫిల్మ్ ఖచ్చితంగా ఈ వీకెండ్ లోని 630 crore గ్రాస్ ని దాటేసి జైలర్, లియో, సలార్ లాంటి ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ కూడా దాటేస్తుంది. ఫైనల్ రన్ లో ఈ 3-2 యొక్క టార్గెట్ అయితే గద్దర్ 2 అనిపిస్తుంది. ఆ గద్దర్ 2 690 crores దాటి కలెక్ట్ చేసింది. ఇంకొక 100 crores వస్తే ఈ 3-2 కి గద్దర్ 2 రికార్డ్ ని దాటేస్తుంది. పాసిబుల్ అంటే ఇంకేటి ఆల్మోస్ట్ 400 crore నెట్ ని దాటేసింది హిందీలో. ఇంకో 2 days లో KGF 2 హిందీ నెట్ ని దాటేస్తుంది. ఆ తర్వాత టార్గెట్ యానిమల్, గద్దర్ 2, బాహుబలి 2, పఠాన్ ఈ సినిమాలు ఉన్నాయి. ఫిలిం కి ఎప్పుడైతే ఆ ఓపెనింగ్ డే తర్వాత హోల్డ్స్ చూసానో ఈ ఫిలిం ఫైనల్ రన్ లో 500 crore క్లబ్ నెట్ కొట్టే పొటెన్షియల్ కనిపిస్తుంది గద్దర్ 2 లెవెల్లో అని అన్నాను. కొంతమంది మరీ ఓవర్ గా నేసుకుంటున్నాం, అంత కష్టం అని అనుకున్నారు. కానీ ఇక్కడ క్లియర్ గా కనిపించేస్తుంది
500 crore క్లబ్ ఫిక్స్. బట్ మోస్ట్లీ ఫిల్మ్ యొక్క పోస్టర్స్ కొద్దిగా ఒక 15 crores 10 crores ఎక్స్ట్రా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మనమైతే మాత్రం ఇప్పుడు ట్రాకింగ్ నే ఫాలో అవుతాం కాబట్టి. హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్ సెంట్రిక్ పద్మావతిని ఈ ఫిల్మ్ ఆల్రెడీ దాటేసింది. ఇక హైయెస్ట్ గ్రాసింగ్ సూపర్ న్యాచురల్ హారర్ కామెడీ జానర్ లోని గోల్మాల్ అగైన్ 320 crore యొక్క రికార్డ్ ని కూడా ఈ ఫిల్మ్ ఎప్పుడూ దాటేసింది. ఇంకా ఈ జానర్లో అప్కమింగ్ గా బుల్బులియా థర్డ్ పార్ట్ కి కూడా మంచి బజ్ ఉంది. బుల్బులియా సెకండ్ పార్ట్ 270 crores కలెక్ట్ చేస్తుంది అనమాట. లాక్డౌన్ టైం దగ్గరలో వచ్చింది, కారింది. ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి, మంచి బజ్ ఉంది. ఓవర్సీస్ లో ప్రీవియస్ వీక్ చెప్పినట్టే ఫైనల్ రన్ ఒక 120-130 crore గ్రాస్ అయితే ఓవర్సీస్ నుండి ఖచ్చితంగా దాటేలాగా కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి 96 crores కలెక్ట్ చేసింది. ఇక అప్కమింగ్ ఈ యూనివర్స్ లోని వాంపైర్స్ ఆఫ్ విజయనగర్, బైడియా 2, ముంజియా 2, ఆ తర్వాత స్త్రీ 3 కి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 1000 crores కొట్టే పొటెన్షియల్ కనిపిస్తుంది క్లియర్ గా. 3-2 బడ్జెట్ 60 crores పెట్టారు, బట్ స్త్రీ 3 కి 120-150 crores దాటి పెట్టాలి బడ్జెట్ మరి. ఆ తర్వాత మొన్న ఆమిర్ ఖాన్ గారు లోకేష్ కనకరాజ్ కాంబోలో ఫిల్మ్ రాబోతున్న న్యూస్ మనం విన్నాం కదా. ఆ తర్వాత మరొక న్యూస్ కూడా వచ్చింది. అప్కమింగ్ గా రాబోతున్న లోకేష్ కనకరాజ్ గారు అండ్ రజనీకాంత్ కూలీ సినిమాలో ఆమిర్ ఖాన్ క్యామియో అని. ఇంతకు ముందు ఎస్ఆర్కే, దాంతోపాటు రణ్వీర్ సింగ్ ఈ క్యామియో గురించి అప్రోచ్ అయినట్టు న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆమిర్ ఖాన్ పేరు వినిపిస్తుంది. అలానే ఈ ఫిలిం లోని కింగ్ నాగార్జున గారు విలన్ గా కనిపించబోతున్నట్టు బజ్ కూడా ఉందన్నమాట. ఇంతవరకు అఫీషియల్ గా తెలియదు, బజ్ అయితే నడుస్తుంది. దాంతోపాటు ఉపేంద్ర గారు కూడా ఈ ఫిలిం లో క్యామియో ఉందనే న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. లైక్ జైలర్ లాగా రీసెంట్ గా రజనీకాంత్ గారి ఫిలిమ్స్ గురించి న్యూస్ వింటున్నప్పుడల్లా అండ్ అప్కమింగ్ రాబోతున్న వేటయాన్ లో కూడా చాలా మంది కాస్టింగ్ ఉన్నారు. రానా, అమితాబ్ బచ్చన్, చాలా మంది ఇండస్ట్రీస్ నుండి. జైలర్ ఫార్ములా అనుకుంటే కూలీ సినిమా నాకు తెలిసి లోకేష్ కనకరాజ్ ఎల్సీయూ కాదన్నారు. లియో లాగా అబద్ధం చెప్తున్నారా? వీళ్ళందరినీ ఎల్సీయూ గురించి ప్లాన్ చేస్తున్నారా? రోలెక్స్ లాగా ఆమిర్ ఖాన్ ఏదో పెద్ద విలన్ గా ఎల్సీలోనే ప్లాన్ చేసుకుంటూ అందుకనే సపరేట్ సోలో ఫిల్మ్ ని తర్వాత ప్లాన్ చేస్తున్నారా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి మరి. బట్ ఇవన్నీ కూడా రూమర్స్, ఇంకా ఫిక్స్ కాలేదు. బట్ చాలా వరకు ట్రస్టెడ్ సోర్సెస్ నుండే బజ్ అయితే వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఉపేంద్ర గారు అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. అండ్ కాస్టింగ్ లో తర్వాత అనౌన్స్ చేయొచ్చు ఒక్కొక్కరిని. ప్రస్తుతానికి రోమాంచం మంజుమల్ బాయ్స్ యాక్టర్ ని ఈ రోజు అనౌన్స్ చేశారు కదా, మరి చూడాలి వీటి గురించి కూడా చేస్తారో లేదో. ఆ తర్వాత వేటయాన్ అండ్ కొంగువా క్లాష్ గురించి మరొక అప్డేట్ అనమాట. ఆన్లైన్ లో జనాలు ఏ విధంగా ఉన్నారంటే సోషల్ మీడియాస్ లేని టైంలోనే చాలా బాగుండేది. ఉన్న రోజుల్లో ఇప్పుడు రజనీకాంత్ గారిని కూడా ఇన్సల్ట్ చేసేలాంటివి వస్తున్నాయి అనమాట. ఎందుకంటే కొంగువా October 10th అని అనౌన్స్ చేసిన తర్వాత వేటయాన్ పోస్టర్ రజనీకాంత్ గారు కూడా October 10th అనౌన్స్ చేయడం ఏంటి, ఇన్సెక్యూరిటీయా అదా ఇదని చెప్పి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఏదో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయంట. ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు రజనీకాంత్ గారు, ఎవరిని రానివ్వరు, ఆయన నెంబర్ 1 ఉండాలనుకుంటారు. ఈ విధమైన ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే క్లాష్ అని వస్తుందో, ఈ ఫ్యాన్ వార్స్ వస్తే ఆన్లైన్ లో విపరీతంగా ఇలాగా క్యారెక్టర్స్ ని కూడా ఇన్సల్ట్ చేస్తారనమాట. మూవీ బిజినెస్ దెబ్బ అవ్వాలని యాక్టర్ క్యారెక్టర్ బ్యాడ్ అది ఇదని చెప్పి చెప్తుంటారు అనమాట. ఆన్లైన్ లో ఈ గొడవలు పక్కన పెడితే కట్ చేసి ఇప్పుడు మూవీ మేకర్స్ లోనే క్లారిటీ లేదు. కొంగువా క్లాష్ కి తప్పుకునే అవకాశం ఉందంట. కారణం ఏంటంటే 3D రెండరింగ్. ఆ 3D రెండరింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం డిలే అయ్యేలా ఉంది. VFX కూడా చాలా వరకు పెండింగ్ లో ఉంది. టైం కి అవుతుందో లేదో తెలియదు, ఖచ్చితంగా డిలే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు బజ్. ఒకవేళ అది జరిగింది అనుకోండి, సూర్య తప్పుకున్నాడు, పారిపోయాడు, ఈ విధమైన ఫ్యాన్ వార్స్ కామెంట్స్ చేస్తుంటారు అనమాట. అసలు మేకర్స్ కి వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళకి లేని బాధ వీళ్ళకి ఏంటో తెలియదు ఆన్లైన్ లో. ఆ తర్వాత మరొక షాకింగ్ అప్డేట్ ఏంటో తెలుసా? వేటయాన్ కూడా October 10th అనుకున్న టైంకి వస్తుందో రాదో తెలియదు అంట. అదొక బజ్ రన్ అవుతుంది అనమాట. సో ఇలా ఆన్లైన్ లో సేమ్ డేట్ న రాబోతున్న క్లాష్ గురించి ఫ్యాన్ వార్స్ జరుగుతుంటే క్యారెక్టర్స్ ని బ్యాట్ చేసుకుంటారు యాక్టర్స్ వి. కట్ చేస్తే 2 ఫిల్మ్స్ కూడా క్లాష్ కి రాకపోతే అంతా యూజ్లెస్ అవుతుంది. ఒకే టైంలో 2 పెద్ద ఫిల్మ్స్ చూడడానికి నాకు ప్రాబ్లం లేదు. సో డబ్బులు లేని వాళ్ళు ఒక ఫిల్మ్ ని చూడడం మానేయాలి, కానీ ఈ విధంగా ఆన్లైన్ లో గొడవలు పెట్టుకోవడం వేస్ట్. ఇక టాలీవుడ్ లో పుష్ప 2 గేమ్ చేంజర్ ఒకే రోజున రావట్లేదు, గ్యాప్ ఉంది 2 ఫిల్మ్స్ కి, ఒకే మంత్ లో వస్తున్నాయి. బట్ అప్పటికే క్లాష్ అని ఫ్యాన్ వార్స్. పుష్ప 2 ఫెయిల్ అవ్వాలని ఆన్లైన్ హేట్రెడ్ మీలో కూడా చాలా మంది చూస్తుంటారు, చాలా మంది అనుకుంటున్నారు. కానీ అలాంటి సినిమా ఫెయిల్ అయితే టాలీవుడ్ కే మంచి ఆపర్చునిటీ మిస్ అవుతుంది. అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అండ్ ఫెయిల్ అవ్వదులేండి, జస్ట్ వాళ్ళు అనుకోవడమే. ఆ తర్వాత డిసెంబర్ ఆ క్రిస్మస్ టైంలోని హిందీలోని సితారే జమీన్ పర్ అని ఆమిర్ ఖాన్ గారి ఫిలిం, వరుణ్ ధావన్ బేబీ జాన్ ఫిలిం, అది మాస్ సినిమా. అంటే ఇవన్నీ కూడా ఎక్కువ స్క్రీన్స్ లోని బజ్ ఉన్న వాటిలో ఒక లిస్ట్ కేటగిరీ టైప్ అనమాట. వాళ్ళందరి క్లాష్ గోల్ అదైతే మన హాలీవుడ్ ఫ్యాన్స్ క్లాష్ గోల్ ఏంటంటే క్రేవన్ ది హంటర్, దాంతోపాటు ముఫాసా ద లయన్ కింగ్, సోనిక్ 3 ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నాయి డిసెంబర్ లో. వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడానికే స్క్రీన్స్ దొరుకుతే లేవు. మన హాలీవుడ్ ఫిల్మ్స్ ని ఇండియాలో ఆ టైంలో రిలీజ్ అవుతాయే లేదా స్క్రీన్స్ విషయంలో చూడాలి మరి. బట్ తక్కువ అంచనా వేయకండి. 2019 లో వచ్చిన ద లయన్ కింగ్ మిక్స్డ్ టాక్ తోటే అప్పుడు ఓన్లీ SRK గారు వాయిస్ అనే కాదు, సినిమా ఫ్యామిలీస్ కూడా చాలా మంది వెళ్ళారు. 170 crores కలెక్ట్ చేసింది ఇండియాలో. ఇప్పుడు SRK దాంతోపాటు మహేష్ బాబు గారు తమిళ్లో ఏ స్టార్ కి ఇస్తారో చూడాలి. ఇలా ఇండియన్ వేడ్ స్టార్ కాస్టింగ్ డబ్బింగ్ తోటి డిస్నీ ప్రమోషన్స్ మాత్రమే కాదు, సినిమాకి రిలీజ్ కూడా ఇండియాలోని కూడా డిస్నీకి చాలా మంచి డిస్ట్రిబ్యూషన్ యాక్సెస్ ఉంది. సో స్క్రీన్స్ విషయంలోని ఇండియన్ ఫిల్మ్స్ కి కాంపిటీషన్ క్లాష్ ఇచ్చే ఛాన్సెస్ లో కూడా ఉందన్నమాట. మరి చూడాలి క్రిస్మస్ కి ఏమవుతుందో. ఆ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ అండ్ SRK గారు సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో రాబోతున్న ద కింగ్ సినిమా నెక్స్ట్ ఇయర్ కి మరి రాకపోవచ్చేమో, డిలే అవుతుంది, లేట్ అవుతుంది కదా అనుకున్నాను. కానీ లేటెస్ట్ గా లుక్ టెస్ట్ అయితే జరిగిందంట.
అప్కమింగ్ ఎస్ఆర్కే గారి బర్త్డేకి ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే రాబోతుందని ఫిక్స్ అంటున్నారు. ఏదో ఒకటి ఇస్తేనే హ్యాపీ. ముఖ్యంగా ఎస్ఆర్కే గారు ఒక మిడిల్ ఏజ్డ్ డాన్ లుక్ లో కనిపించబోతున్నారు ఈ ఫిల్మ్ లో అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇస్తేనే హ్యాపీ. డాన్ 3లో ఎలానో మిస్ అయిపోయాం కాబట్టి ఆ గ్రే షేడ్స్ లోని డాన్ గ్యాంగ్స్టర్ రోల్ లోని అది కూడా ఓల్డ్ ఏజ్ లుక్ లోని చాలా బాగా ప్రెజెంట్ చేయాలి. మరి ఆ వింటేజ్ డాన్ వైబ్స్ కానీ జవాన్ అనౌన్స్మెంట్ లాంటి వీడియో ఒకటి రిలీజ్ చేస్తే బాగా బజ్ క్రియేట్ అవుద్ది. బట్ అకార్డింగ్ టు ద పాన్ ఇండియా బజ్ అపీల్ దాని ప్రకారం చూసుకుంటే ఇది మరీ పఠాన్ జవాన్ రేంజ్ కింగ్ సినిమాకి బజ్ హైప్ క్రియేట్ అవుతుందా లేదా అనేది తెలియట్లేదు, అంత రాకపోవచ్చు. బట్ ఒక మంచి గ్యాంగ్స్టర్ సినిమా ఇస్తే చాలు. ఆ తర్వాత అప్డేట్ ఏంటంటే సన్ పిక్చర్స్ తోటి అల్లు అర్జున్ ఒక ప్రాజెక్ట్ రీసెంట్ గా లాక్ అయినట్టు స్క్రిప్ట్ విన్నట్టు అయితే మాత్రం న్యూస్ వస్తుందన్నమాట. మరి ఇది ఎంతవరకు అంటే బజ్ రన్ అవుతుంది, డైరెక్టర్ ఇంకా ఫిక్స్ కాలేదని అంటున్నారు. అట్లీ తోటి నెల్సన్ తోటి అల్లు అర్జున్ ఫిల్మ్స్ ఉన్నట్టు రూమర్స్ మనం విన్నాం. అట్లీ ఆల్రెడీ సల్మాన్ ఖాన్ తో బిజీగా ఉన్నాడు కాబట్టి మేబీ నెల్సన్ అయ్యే అవకాశం ఉందా అని అనిపిస్తుంది. బట్ ఆల్రెడీ పుష్పకి ఎక్స్ట్రా సీక్వెల్స్ ఉన్నాయని కూడా వస్తుంది కదా న్యూస్. ఆ తర్వాత ఆన్లైన్ లో బాగా వైరల్ అవుతుంది ఎప్పట్లో ధూమ్ 4 గురించి. నేనైతే ఇది ఫేక్ అనుకున్నాను, ఎన్నోసార్లు విన్నాం కదా ధూమ్ 4 గురించి, ప్రతిసారి అలానే క్లిక్ బైట్ గా వస్తుందేమో అనుకున్నాను. కానీ ఫిక్స్ వైఆర్ఎఫ్ వాళ్ళు ధూమ్ 4 ని తీసే ఆలోచనలో అయితే ఉన్నారంట. ఇంకా కాస్టింగ్ అయితే ఫిక్స్ కాలేదు. బట్ ఆన్లైన్ లో ఫ్యాన్ థిరీసో మరి తెలియదు, బజ్ ప్రకారమో ఎస్ఆర్కే అని సౌత్ నుండి సూర్య అని కాప్ క్యారెక్టర్ లో అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్ లోని ఒకవేళ సూర్య గారిని ఎస్ఆర్కే గారిని అలా పెడితే ఎస్ఆర్కే గారు ఒక గ్యాంగ్స్టర్ డాన్ గా, సూర్య గారు సింగం టైప్ కాప్ గా బాగానే సెట్ అవుతుంది. బట్ ఇదంతా కూడా ఆన్లైన్ లో రూమర్స్ లాంటివే, అస్సలు నమ్మేకండి. ఇంకా కాస్టింగ్ లోని ఎస్ఆర్కే గారిని సూర్య గారిని తీసుకోలేదు. మరికొంతమంది రణబీర్ కపూర్ అని కూడా అంటున్నారు. కాకపోతే వైఆర్ఎఫ్ రీసెంట్ గా ఎస్ఆర్కే తో ఎక్కువ సార్లు డిస్కషన్స్ లోని వైఆర్ఎఫ్ స్టూడియోస్ కి ఎస్ఆర్కే గారు ఎక్కువగా వెళ్లడంలోని కొద్దిగా క్లోజ్ గా ఉన్నారు కాబట్టి పఠాన్ 2 టైగర్ వర్సెస్ పఠాన్ తో పాటు ఈ ధూమ్ 4 కూడా ఆయనకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దాంతో పాటు వైఆర్ఎఫ్ కి మంచి ప్రాఫిట్స్ పఠాన్ తో వచ్చాయి కాబట్టి అని ఈ విధంగా అంటున్నారు అనమాట. బట్ ఇంకా ఫిక్స్ కాలేం. ఏదైనా సరే ధూమ్ ఫ్రాంచైజ్ బాగా బోర్ కొట్టేసింది, ఎన్నోసార్లు చూసేసాం. ప్రతిసారి దొంగ పోలీస్ స్టార్ క్యాస్ట్ తోటి నడిపేస్తే సరిపోదు. ఫ్రెష్ కాన్సెప్ట్ తోటి, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తోటి, లైక్ హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ లో హబ్ ఫ్రెండ్స్ అలాగా ఏదో ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలిమెంట్ ని కూడా యాడ్ చేసి పెడితే కొద్దిగా చూడడానికి బాగుంటది. ఇండియన్ వైడ్ గా ఫ్రాంచైజ్ బ్రాండ్ వాల్యూ ఉంది. ఎస్ఆర్కేఓ లేదంటే పెద్ద స్టార్ ని పెట్టుకుంటే కలెక్షన్స్ వస్తాయి. దీనికి తోడు ఇంటర్నేషనల్ లెవెల్ గా ఫోకస్ చేయాలన్నమాట. వైఆర్ఎఫ్ నిజంగా క్లవర్ అయితే ఈ హైప్ కి ఆ ఫ్రాంచైజ్ వాల్యూకి అలా వాడుకోవాలి. సో మరి చూద్దాం ఎలా వాడుకుంటారు అనేది. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటా. ఇంకా అప్కమింగ్ ఏమైనా అప్డేట్స్ వచ్చిన తర్వాత తెలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.